వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫినిక్స్ నుంచి మరొక బెస్ట్ కిల్లర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ లాంచ్ డేట్ చూసినట్టయితే ఈ మంత్ 18th అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఇది ప్రైస్ అయితే 18K to 25K ఈ మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. మేబీ మనకి ఇది బడ్జెట్ లో లాంచ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ మొబైల్ కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఇది మనకి 1.5K 3D కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇందులో మనకు ఒక స్పెషల్ ఫీచర్ ఏమంటే RGB హోలో లైట్ అనే ఒక ఫీచర్ అయితే వీళ్ళు తెచ్చారు అనమాట. యాక్చువల్గా మనకి ఈ లైటింగ్ ఎలా ఉంటుంది అంటే మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మెసేజ్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంటది లైట్. నెక్స్ట్ హైలైట్ అయితే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ మీద రాబోతుంది. నాకు తెలిసి ఈ ప్రాసెసర్ ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే అనుకుంటున్నాను ఈ సెగ్మెంట్ లో. అలాగే నెక్స్ట్ హైలైట్ చూడండి, ఇది మనకి XY16 రాబోతుంది. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ఈ ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే ఈ మొబైల్లో. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మర్చిపోకుండా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్, మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువలో ఉన్నాం. మీరు అనుకుంటే ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఈ మొబైల్ సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అనే డిజైన్ విషయానికి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్ని గొరెల్ గ్లాస్ 7.8 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి స్క్రీన్ ప్రొటెక్షన్లో మంచిదని చెప్పొచ్చు అనమాట. బాగుంటుంది మనకి ఈ ప్రొటెక్షన్ కూడా. అలాగే మనకి బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ప్లస్ JBL స్పీకర్స్తో సపోర్ట్ చేస్తుంది అనమాట. JBL స్పీకర్స్ అంటే మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో మనం ప్రెసెంట్ డేస్లో చూస్తుంటాం అనమాట. JBL స్పీకర్స్ ఆడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో మనకి అదే ఆడియో క్వాలిటీ ఈ మొబైల్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. చిన్న చిన్న డ్రాప్స్ అలాగే డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. థిక్నెస్ అండ్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 7.2 mm థిక్నెస్ ఉంది అనమాట. 7.2 mm అంటే మనకి మొబైల్ కూడా చాలా థిక్ ఉంటుంది. సో మనకి ఇది వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు ఇన్ఫినిక్స్ నుంచి. వెయిట్ కూడా మనకి ఆల్మోస్ట్ 182 గ్రామ్స్ కానీ లేకపోతే 185 గ్రామ్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మనకి లైట్ వెయిట్ అండ్ లైట్ థిక్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మనకి 3 కలర్స్ ఉంటుంది. ఫస్ట్ కలర్ అయితే మనకి టిటానియం కలర్ అనమాట. నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ అనమాట. అంటే మనకి టోటలీ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ అనేది ప్రెసెంట్ అంత హైప్ అయితే లేదు కానీ, బట్ చాలా బ్రాండ్స్ అయితే గ్రీన్ కలర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. బ్లూ కలర్ అనమాట. ఇది కూడా మనకి బాగుంటుంది బ్లూ కలర్ అనేది. సో చాలా మంది ఏమంటే బ్లూ కలర్ ని ఎక్కువ లైక్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. 120 Hz వరకు అయితే రీఫ్రెష్ అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. మనకి మాక్సిమం 4500 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. 4500 nits అంటే పర్లేదన్నమాట. మనకి ఈ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మీరు సన్లైట్ విజన్కి వాడినా కానీ మీకు బాగుంటుంది బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది. ఈ డిస్ప్లేలో L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు OTT ప్లాట్ఫామ్స్లో మీరు మూవీ చూసినా కానీ మీకు బాగుంటుంది కంటెంట్ క్వాలిటీ అనేది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది మనకి టీవీ బ్లూ లైట్ సర్టిఫికేషన్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 5G ప్రాసెసర్ అనమాట. బాగుంటుంది మనకి ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా. 6 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్ అనమాట. మేజర్గా మనకి ఈ ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి చూసినట్టయితే 90 FPS గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. అసలు నేను ఈ పాయింట్ థింక్ చేయలేదన్నమాట. ఏమైనా 90 FPS అంటే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకి కొన్ని గేమింగ్ సంబంధించిన ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏ పర్ఫార్మెన్స్ అని ఒక ఏ ఫీచర్ ఉందన్నమాట. ఇది కూడా మనకి ఇది కూడా మనం గేమింగ్ ఆడేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఏ పర్ఫార్మెన్స్ అనేది మ్యాజిక్ వాయిస్ చేంజర్ సపోర్ట్ ఉందన్నమాట. యాక్చువల్గా మీరు ఈ ఫీచర్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మీరు PUBG ఆడేటప్పుడు అక్కడ మీకు ఈ మ్యాజిక్ వాయిస్ చేంజర్ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. మేజర్ మీరు మీ ఒరిజినల్ వాయిస్ కాకుండా ఫీచర్ యూజ్ చేసుకుని డిఫరెంట్ వాయిస్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. మనకి ఏ టచ్ ఆటోమైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నారు అనుకో, సో మీకు టచ్ ఆటోమేషన్ అయితే బూస్ట్ అవుతుంది అనమాట. అంటే మీకు టచ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే. AI నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ అయితే చెప్తున్నారు. ఇది 2 వేరియంట్స్ రాబోతుంది అనమాట. ఒకటి చూడండి 8+128GB వేరియంట్, అలాగే నెక్స్ట్ అయితే 8+256 వేరియంట్ అనమాట. ఇది మనకి 2 వేరియంట్స్ అయితే రాబోతుంది. మనకి ఇక్కడ ర్యామ్ అయితే LPDDR4X యూజ్ చేస్తారు. స్టోరేజ్ టైప్ అయితే UFS 2.2 అయితే యూజ్ చేస్తారు అనమాట. ఈ గేమింగ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను. అది ఈ సెగ్మెంట్ లో మనకి ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది XOS 16 రాబోతుంది అనమాట. వీళ్ళు XOS లో ఈసారి స్మూత్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు పెట్టామని చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. వన్ ట్యాప్ ఏ బటన్ అయితే చెప్తున్నారు. యాక్చువల్ మనకి ఈ ఫీచర్ కూడా చాలా బాగుంటది. అంటే మనకి మొబైల్ సైడ్ లో ఒక బటన్ ఉండదు అనమాట. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేశారు అనుకో, మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. అంటే మీరు షార్ట్ కట్స్ లో యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 30+ యాప్స్ అయితే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ వన్ ట్యాప్ ఏ బటన్ లో ఏమైనా షార్ట్ కట్స్ లో కెమెరాస్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఇలాంటి యాప్స్ మీరు ఓపెన్ చేసుకోవాలంటే మీకు అప్పుడు వన్ ట్యాప్ ఏ బటన్ అయితే హెల్ప్ అవుతుంది. ఈ ఏ సజెషన్ అని ఒక ఫీచర్ అయితే ఉంది. అంటే మనకి ఏ సజెషన్ అంటే ఏం లేదనమాట. డైలీ లైఫ్లో కొన్ని యాప్స్ అయితే రెగ్యులర్గా వాడుతుంటారు అనమాట.
అప్పుడు మీకు ఏ సజెషన్ అయితే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ మీకు ఇది కొన్ని యాప్స్‌ని అయితే సజెస్ట్ చేస్తుందనమాట. అంటే మీరు డైలీ లైఫ్‌లో వాడే యాప్స్. ఇది రికార్డింగ్ సమ్మరీ కూడా ఒక ఫీచర్ ఉందనమాట. అంటే మీరు ఈ ఫీచర్ యూజ్ చేసుకొని ఏదైనా ఒక సంఘటనని అయితే రికార్డ్ చేయొచ్చనమాట. రికార్డ్ చేసేటప్పుడు ఇది మీకు సమ్మరీ అయితే ఇస్తదనమాట ఓవరాల్‌గా ఆ ఇన్ఫర్మేషన్ గురించి. ఏఐ కాల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఏఐ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. టోటలీ స్టూడెంట్స్ రిలేటెడ్ ఏఐ ఫీచర్ అని చెప్పొచ్చనమాట. ప్రెజెంట్ డేస్‌లో మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారనమాట స్టడీస్ పర్పస్‌లో. సో ఎగ్జాంపుల్‌కి మీరు మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ గానీ, లేకపోతే మీరేమైనా డిఫరెంట్ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవాలన్నప్పుడు అప్పుడు మీకు ఏఐ ఫీచర్ అయితే హెల్ప్ అవుతారనమాట. ఇది కూడా చాలా బావుంటది. కెమెరా విషయానికొద్దాం. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. ప్రైమరీ కెమెరా 50 ఎంపీ ఇచ్చారనమాట. మనకి ప్రైమరీ కెమెరాలో వాయిస్ అయితే సపోర్ట్ లేదు కానీ, కాకపోతే పీడిఎఫ్ సపోర్ట్ ఉంది. ఫేస్ డిటెక్షన్, అవుట్ ఆఫ్ ఫోకస్. సెల్ఫీ కెమెరా అయితే 13 ఎంబీ ఇచ్చారనమాట. మీరు ఫ్రంట్ ఫోటోస్ కూడా చాలా డీసెంట్‌గా తీసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికొద్దాం. మనకి 6500 ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేస్తారనమాట. ఇది 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. 45 వాట్స్ అంటే సో చాలా ఎక్కువ టైం తీసుకుంటది. మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. 10 వాట్స్ వరకు అయితే రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కి అయితే రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇందులో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. ఇది కూడా బెస్ట్ ఫీచర్. సో మేజర్ మనకి ఈ ఫీచర్ గేమింగ్ ఆడేటప్పుడు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా మనం ఓవరాల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. ఫైనల్‌గా ఈ వీడియో ఎలా హెల్ప్ అయిందో కామెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్, ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.